హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. వైసీపీకి జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్. విషయం ఏంటి అంటే, అసలు పార్టీకి మధ్య కౌంటర్లు ఎందుకు పడతాయి? ఎవరైనా సరే పొరపాటు మాట్లాడినా, తప్పు మాట్లాడినా ఇమ్మీడియట్గా వేరే పార్టీలు పట్టుకోవడానికి అంటే క్యాచ్ల కోసం రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు క్యాచ్ పెట్టే అవకాశాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇచ్చినట్లుగా ఈ యొక్క అంశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటదంటే, జనసేన పార్టీ టీం శతాగ్ని, జేఎస్పీ శతాగ్ని టీం అని చెప్పేసి ఒకరు ఉన్నారన్నమాట. సో వాళ్ళు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ను వేశారు. అసలు వాళ్ళ ట్వీట్ని ఎందుకు వేశారు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏదైతే ఇటీవల ఆయన మాట్లాడారో కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్పేసి, అలాగే కళ్ళు మూసుకుంటే ఇంకో 5 సంవత్సరాలు గడిచిపోద్దని చెప్పేసి అన్నారు చూసారా. సో ఆ మాట ఇప్పుడు తీవ్రంగా ఆ పార్టీకి ఇబ్బందిని తీసుకొస్తుంది. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఏ పార్టీ నాయకుడైనా సరే, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు మాట్లాడితే ఇమ్మీడియట్గా దానికి కౌంటర్లు పడటమో, ట్రోల్స్ వేయటమో, మీమ్స్ రావడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి? ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఒకసారి ప్రతిపక్ష నేత, ఒకసారి అధికార పార్టీ ఉన్న వ్యక్తి, అంటే అధికారంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా. సో అలా 2 పాత్రలు పోషించారు. ఈసారి అఫ్ కోర్స్ ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు అనుకోండి. సో ఇప్పుడు సాక్షాత్తు అదే అంశాన్ని ట్విట్టర్ వేదికగా ఏదైతే జేఎస్పీ శతాగ్ని టీం అని ఉందో వాళ్ళు చేశారు. ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల కౌంటర్ అది. సో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అలా గడిచిపోతాయి, అంటే కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి అన్నారు. మరి గొర్రెబెట్టి పడుకోండి 10 సంవత్సరాలు గడిచిపోతాయి, ముసుగుదాన్ని పడుకోండి 30 సంవత్సరాలు గడిచిపోతాయి అని చెప్పేసి అన్నారనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా అన్నారో అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోద్ది అన్నారు కదా. సో కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోద్ది, పెద్ద విషయం ఏం కాదు. గొరగబెట్టి పడుకొని 10 సంవత్సరాలు అయిపోతాయి, ముసుగుదాన్ని పడుకొని 30 సంవత్సరాలు అయిపోతాయి. సో ఏదైతే 30 సంవత్సరాలు అని ఎందుకు అన్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఒకసారి అవకాశం వస్తే చాలు, 30 సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రి అంటే, రెండోసారి మొన్న ఇంకొకసారి గెలిపేయండి అని చెప్పేసి అన్నారు. ప్రజలకు బాగా తెలుసు కదా, ఆలోచన చేయమని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచన చేశారు, మంచి చేస్తేనే ఓటే అని చెప్పేసి అడిగారు. మంచి చేశారా లేదా అని ఓటు ద్వారా వాళ్ళు తీర్పు చెప్పేశారు. సో ఇంత చెప్పిన తర్వాత కూడా మరలా 99% నేను చేశానని చెప్పేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే, దీన్ని బట్టి ఏ విధంగా ఉందో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి ఒకటి. ఇక దాని తర్వాత ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, సో సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఏ పార్టీ అయినా సరే, అఫ్ కోర్స్ ప్రతిపక్షం కూడా లేదు. సో ఏం చేయాలి? ప్రజా సమస్యలపైన పోరాడాలి, అలాగే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, బాధితులు ఎవరైనా ఉంటే వారికి అండగా ఉండాలి. సో ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజా ఆమోగ్యం లేదా ప్రజల అభిమానం మరలా పొందగలుగుతారు అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా చేశారనమాట. సో ముందుగా ఈ వ్యాఖ్యలు ప్రస్తావించింది వాళ్ళు. ఏంటి? ప్రజా సమస్యలపైన పోరాడాలి, అలాగే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, బాధితులు ఎవరైనా ఉంటే అండగా ఉంటామని భరోసా కల్పించాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ప్రజల నమ్మకం లభిస్తుంది. దాంతో పాటుగా ఈ 5 సంవత్సరాలు పడుకుంటే, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి, గురక పెడితే 10 ఏళ్ళు గడిచిపోతాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగా కౌంటర్ వేయడం జరిగింది. సో ఇప్పుడు చూసారా, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. పైగా దీనికి ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు ఐపాక్ టీం అనే సంస్థ దూరంగా జరిగిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారికి, సో ఇప్పటి వరకు కూడా ఆ ఐపాక్ సంస్థ స్క్రిప్ట్ ఇస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండారైనా. సో ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, ఏమి లేదు, అందు గురించి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇలాగ మాట్లాడతారు అని చెప్పేసి అని కూడా ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధ్యతగా, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీలో సంబంధించిన నాయకులు సరే ఇప్పుడు దాకా అధికారంలో ఉండి కూడా ఎలా పడితే అలా చాలా కేర్లెస్గా మాట్లాడారు. సో కేర్లెస్గా మాట్లాడతారు, గతం గతహా కాబట్టి ఇప్పటి నుంచైనా సరే చాలా బాధ్యతగా మాట్లాడుకుంటే అది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం. పైగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. సో ఆ ప్రతిపక్షానికి అవకాశం కూడా లేకుండా ఓటమి పాలేరు. అఫ్కోర్స్ తప్పేమీ లేదు, సరే జరిగిన పెద్ద ఘోరం అయినా సరే మరలా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో చాలా పార్టీలు ఇలా ఎక్కడికో వెనక్కి వెళ్ళి తిరిగి పుంజుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉంది, చచ్చిపోయింది అన్న పరిస్థితుల నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. సో అట్లాగే ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు వచ్చినంత మాత్రం అయిపోయిందని మాత్రం అనుకోకూడదు. సో ఖచ్చితంగా దీనిపైన వాళ్ళ పోరాటం వాళ్ళు పోరాటం కూడా కన్స్ట్రక్టివ్ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలి. అలా చేస్తే
మరలా ప్రజలు ఏమైనా సరే ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇదిగోండి కళ్ళు మూసుకుంటే అయితే ఏడ్చిపోతాయి అంటే అసలు ఎంత బాధ్యతారహితం అది. ఇక అట్లా కళ్ళు మూసుకొని ఉండండి. ఇంకా ఇక అలా కళ్ళు మూసుకుంటా ఉంటే ప్రజలకు ఏం జరిగినా ఏం జరగకపోయినా పెట్టి పట్టినట్టు ఉన్నట్లుగా ప్రజలు అనుకునే ప్రమాదం అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఎక్కడ ఏం పొరపాట్లు జరిగినా ఏ తప్పులు జరిగినా ఇమ్మీడియట్ గా రేజ్ చేయాలి. సో ప్రజలకు తెలియజెప్పాలి. అంత బాధ్యతగా ఉండాలి. సో అట్లా కాకుండా కళ్ళు మూసుకుందామని అనుకుంటే చివరికి ప్రజలు కూడా మీరు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటారు అని కూడా సెటైర్లు పడతా ఉన్నాయి అనమాట. సో అంత దారుణంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దగా మాట్లాడట్లా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయిందని భావించారేమో కానీ కొంతవరకు ఆయన సైలెంట్ అయిపోయారు. సో ఇలా ఇంకొంతమంది నాయకులు కూడా పెద్దగా ఎక్కడ మాట్లాడతలే, ఎవరి కాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో ఆ సైలెంట్ వెనకాల కారణం ఏమై ఉండొచ్చు, బహుశా ఇదిగో మీరు మాట్లాడిన తీరు వల్లే డ్యామేజ్ అయ్యింది, పార్టీ ఈ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే గట్టిగా క్లాస్ పీకారా? బహుశా అందు గురించే ఇప్పుడు ఎవరి కాళ్ళు సైలెంట్ గా గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు ఉండారా, ఏమై ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తానే మాట్లాడితే అది ప్లస్ అయినా మైనస్ అయినా ఆయనకే పడుద్ది. సో త్వరలో యాత్ర కూడా చేస్తానన్నారు, పాదయాత్ర లేకపోతే ఇంకో యాత్ర లేకపోతే బాధితుల కోసం ఇంకో యాత్ర ఇది చేస్తానన్నారు. మరి యాత్ర చేసే అవకాశాలు ఉంటాయా, చేస్తే ఇప్పుడు చేస్తారా తర్వాత చేస్తారా, అసలు ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇదంతా కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అలా సరే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, లేదా తప్పుల్ని మాట్లాడాలి ఎత్తి చూపించి. సో ఇంకా అసలు వీళ్ళు అధికారం చేపట్టే కొన్ని గంటలు ఒక వారం రోజులు కూడా గడవలేదు, ఈ లోపల ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి 25,000 పోస్టులు వేస్తారని 16,000 వేస్తారా అని చెప్పేసి అంటున్నారు. అసలు అలా మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే మెగా డిఎస్సి వేస్తానని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎన్నికల సమయానికి ముందు 6,100 పోస్ట్ వేస్తారు అని చెప్పేసి అడుగుతుంది. నిజమే కదా, మరి ఆయన వేసి ఆయన మాట నిలబెట్టుకొని వీళ్ళని అడిగితే వేరు, ఆయన మాట నిలబెట్టుకోవాలా, పైగా వీళ్ళు రాగానే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నారు, ఇమ్మీడియట్ గా దానిపైన సైన్ చేశారు, 16,000 పోస్టులు అని చెప్పేసి బయట పెట్టారు. సో ఇంకా దానికి ఏముంటుంది, ఖచ్చితంగా దానిపైన ఇది చేసుకోవాలి కదా. సో సడన్ గా అలా చేయకుండా ఈ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తుంటే ఒకవేళ విమర్శలు కూడా కన్స్ట్రక్టివ్ గా చేయలేదు అనుకోండి, చివరికి ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి ఉండదు. సో ఎందుకంటే ఇప్పుడు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అని అనుకుంటే కరెక్ట్ కాదు. అది విమర్శించేదే కాదా, ప్రజలకు ఉపయోగపడేది ఉందా అందులో, అవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి. అలా చేసుకొని ఓ ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఇమీడియట్ గా అధికార పార్టీ ఏ స్టెప్ తీసుకున్నా కానీ బ్లంట్ గా వ్యతిరేకించాలనే ఉద్దేశం మీద వ్యతిరేకిస్తే దాన్ని కూడా ప్రజలు హర్షించరు. సో ఇప్పుడు ఆ మెగా డిఎస్సి వేశారు 16,000, రైట్, 15,000 వేస్తారన్నారు, 16,000 వేశారు. కానీ మీరు హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు, ఇది అభినందించదగ్గ అంశం అని అంటే అయిపోయేది, హుందాతనంగా ఉంటుంది. కానీ రాజకీయాల్లో అసలు హుందాతనాలు అవన్నీ కూడా ఎప్పుడు పోయినాయిలేండి. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరికొంతమంది నాయకులు కావచ్చు, మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడుకొని వ్యవహరిస్తే, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే బాగుంటుంది అనేది మాత్రం చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అని అన్న దానికి ఎంత కౌంటర్ వేశారో జనసేన వాళ్ళు. సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన అంత సాధారణమైన వ్యక్తి కాదు. సో ఏ రోజు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఇప్పటికైనా కానీ వైసీపీ నాయకులు ఎవరైనా సరే చాలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలని చెప్పేసి బాధ్యతతో మెలగాలి. అదే విధంగా ప్రభుత్వం నిలదీయాలి, ఎక్కడైనా పొరపాట్లు చేసినా తప్పులు చేసినా, అలాగే బాధితులు ఎవరైనా వాళ్ళ తరపున కూడా నిలబడాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఆ ట్వీట్ లో ఉన్నది సమంజసమైన అంశంగానే భావించవలసి ఉంది. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.